ఏంటిదవ్వా? బుద్ధరు నేనే ఎడకట్టి పోతే పొత్తం చేసి చెట్టు మీద పెట్టింది. పురుగులే పెట్టుకున్నది. అది కొనబోయి రోజు కొనబెట్టుకోవచ్చు. సోడని అంటే దీన్ని సోడంటే అంటే 1 కిలో. కిలోను సోడు అంటారా? 2 కిలోలు ఏమంటారు? 50 రూపాయలు. 2 కిలోలు ఏమంటారే? ఏమన్నారు? 2 కిలోలు ఏమంటారు? 2 కిలోలు 2 కిలోలు అంటారు. 1 కిలోను 1 కిలో కిలో అంటారు. సోడు అని అంటే సోడు మా ఎక్కడ సోడు మా ఇల్లు విడినప్పుడు సోడు. ఇప్పుడు కిలో అయ్యాది. ఇప్పుడు ఆ సోడు అయితే ఆ సోడు 3 గిద్దలు అవుతాయి. ఇక మాకు ఆ సోడు బంద్ చేస్తే మా తాతయ్య మేము ఏర్పడ్డాడు. మా తాతయ్య చేసేవాడు. మా తాతయ్య సోడు ఇచ్చాడు. ఆ సోడు తిరగొట్టది. ఆ సోడుతో కొడుతుంది. కొడితే కూర్చోవాలి కొట్టి సరిగ్గా 10-16 కిలోలు అయితే కూర్చోలు అవుతాయి. అప్పుడు సోడా అనేది కిలో అనేది 2 కిలోలు అనేది మానడు అనేది 10 కిలోలు అనేది. ఇప్పుడు కిలోలు లెక్కారు. 50 కిలోలు 25 కిలోలు 30 కిలోలు 10 కిలోలు తెచ్చుకోవడం. అప్పుడు కిలో కిలో ఇసాంటి చూడదు. పొద్దు పోతే చూడు టమాటో కలిసి మొగోళ్ళు తిరగడానికి 50 ఎవరు టమాటో ఇచ్చేది. మొగోళ్ళకు కూలోళ్ళకు బాణలు తిరగడానికి టమాటో ఇచ్చేది. అప్పుడు అవి అనపకూడాలు నక్కదల చేసి చీరగా కందిసాలు గుంజితే కందిసాలలో పండుగలలో అసలు అడుపు తెచ్చింది. ఒక ఇట్టిలో 60 కిలో చేస్తే ఆ కాయ 2 బాలు 3 బాలు వచ్చేది. ఒక బాలు అవన్నీ నల్లంగించాలి. గిద్దగిద్ద గుండేది. ఏంటి వీళ్ళు అంగోలు గుండేది. అర్జుంత ఎర్ర రంగు ఉండేది. అనుపరమేది. అవి ఉడక పెడితే వెనక దేశ పడక పెడితే దుకాణం పడి తిరిగి కొనుకొచ్చుకునేది. అది మా 3 బత్త అడుగులు ఎవరు కావాలి వాళ్ళు అనేది 50 రూపాయలకి. అప్పుడు 50 రూపాయలు. ఇప్పుడు 50 రూపాయలు కిలకు. చెరుగలు తెల్లబెద్దలు అది తెల్లబెద్దలు అది తెల్లబెద్ద. చేతులు పెట్టే చేతులు ఇట్లా ఇట్లా చూడు మాట మంచిగా పని. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుష లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఒక పెట్టుకుంటారా? ఏం చెప్తానా? మైదా పెట్టుకున్నావా? రోజు చందమామ పెట్టినా ఇక్కడ జిట్టి తాకుండా పెడతాను. సుక్క జిట్టి సుక్క పెడతాను. ఇట్లా మంచిగా పెట్టు, నిమ్మలంగానే పెట్టు. మంచిగా వండుతుందవ్వా. ఇప్పుడే కదా వానాకాలం మంచిగా వండుతుంది కానీ ఇప్పుడు వానాకాలం వర్షాలు పడేటప్పుడు మంచిగా పండుతుంది కదా మైదాకు. నీ పేరేం పేరవ్వా? చిన్నప్పుడు ఆకమ్మాయి. ఇప్పుడు కొట్టవాళ్ళు పెట్టిండు. ఎవరు పెట్టి నీకు కట్టవాలని? మా అత్తమ్మ బాగా పెట్టిండు. అది తాతయ్య మేకొచ్చిండు. నేను పులి వచ్చిండు. అంటే పులి పోయి మేకలు పడుతుంది కానీ పులి వచ్చి మేకలు పడుతుందా? నువ్వు పులివి అయితే పులి పెద్దగా తీసి గొల్ల పేరు పెట్టాలని గొల్లదేవి పేరు పెట్టాడు. నీ పేరు గొల్ల 5వ దేవి పేరు కట్టగలడు. అవే కథలు అప్పుడు పేరు పెట్టే పంచి మళ్ళీ ఇప్పుడు తీసి మళ్ళీ ఈ పేరు పెట్టి మళ్ళీ ఏకమ్మని చెప్తాడు. ఏకమ్మని ఎవరు పిలుస్తారు? అక్కడ వచ్చి కానీ చెప్తాడు కానీ అందరూ. అంతేనా? కట్టమ్మని పిలవరా? ఇంక పిలవద్దట. నీకు ఎందరు పిల్లలు? నాకు 7 కూర్చుండు 7 పేరు చెప్పు. రికార్డ్ అవుతుంది అక్కడ. రికార్డ్ అవుతుంది అందులో రికార్డ్ అవుతుంది. వీడియో రికార్డ్ అవుతుంది. నువ్వు చెప్పిన అన్ని రికార్డ్ అవుతాయి. చెప్పు. 7 నాకు 5 కొడుకులు వీడియోలు. అక్క జిల్లా 4.
ఐదుగురు ఒక తెచ్చిపోయింది, ఐదుగురు అన్నాము, ఐదుగురు ముగ్గురు తెచ్చింది, ఒకటి అన్నా. 5 రకాయలు మీరు? ఇక మా యొక్క 5 రకాల ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు. 2 మగవాళ్ళు తెచ్చిపోయారు, 4 ఆడవాళ్ళు తెచ్చిపోయారు. ఒకదాన్నే ఉన్నా. ఒక్కదానివే ఉన్నావు. మీ తమ్ముడు పేరు? యాకోబు. ఒక్కటేనా మీకు తమ్ముడు? చిన్నవాళ్ళు చీరాలని పెట్టే కొయ్యలు తెచ్చారు, వాళ్ళు చచ్చిపోయారు. పెళ్ళి అయినాక కాసు కావాలేక చచ్చిపోయారు. చచ్చిపోయాక మళ్ళీ యాకోబు 3 ఆడవాళ్ళు పుట్టినాక వాళ్ళకి ఒక తీరు మళ్ళీ 3 మగవాళ్ళు పుట్టాడు. 6 ఉన్నారు మా తమ్ముడికి. ఇప్పుడు చచ్చిపోయినా కానీ పంచాయతీ అయిందంటే తమ్ముడు పంచాయతీ కట్టాడు. మీ తమ్ముని కొడుకా? మా తమ్ముడు వస్తాడు, తమ్ముడు కొడుకులు వస్తాడు, అందరూ వస్తారు. ఏ ఊరు మీ అమ్మ? యాకో వస్తాడే బాబు బస్ ఒక యాకో పోలేకుండా యాకో వస్తాడు పంచాయతీ వస్తాడు అని పెట్టు. తిన్నావా అన్నం? ఇప్పుడు అన్నం తిన్నావానే? అన్నం తిన్నావా? అన్నా తిన్నా. ఏం కూర? ఆడుకోవా ఈయనే పెట్టాడు. ఏట కూరనా? ఇక్కడనే కట్టింది. వంతులా మీ కొడుకు దగ్గర? వంతులానే నీకు? వంతులు మంచి పద్యనాడు. ఇప్పుడు ఏ కొడుకు దగ్గర ఉన్నావు? ఎన్నో కొడుకు? చిన్న కొడుకు దగ్గర పోలే 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 చిన్న కొడుకు. నువ్వు ఇప్పుడు ఉన్నది ఎన్నో కొడుకు? 3వ కొడుకు. 3వ కొడుకు దగ్గర ఉన్నావా? 10 రోజులు ఉంటానవా? ఇవాళ ఏంటిది పండుగనా? ఇవాళ ఏం పండుగ? సంచి పండుగ. అందుకే అటకూర తెచ్చి పెట్టిన మీ కొడుకు? సంక్రాంతి ముందుగా సంచి పండుగ. అయితే దేవతల నాడు అందరూ కొట్లాడినలాట. ఏమి తినాలి, ఎవరు దికాలి, పండు ఎవరు దికాలి, ఎవరు దికాలి అని గాడి బడి తెచ్చాడు పెట్టి గాడి బడి తెచ్చాడు పెట్టిందట. పెడితే జాంబముని చూసి మొక్కించిపోయిందట. ఇక అందరు చూసి నాకు ఏమంటారు మంచిగా ఉన్నదని మంచిగా పెడతాను మైదాకు. అయితే కోటలో పొలవాలని వచ్చిండట. వచ్చి నేను దిగుతానని చీకిండట. చీకితే వాళ్ళు కోటలు పెట్టిండు. సరే కానీ ఆ చేయి పట్టు పెడతా. ఈ చేతికి అవుతాయి అవి పెడుతుంది, చందమామ పెడతా పట్టు. అన్నం తినే చెయ్యి. అయితే ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తావు? బట్టలు ఇట్లా పెడతావు. నీకు ఎందుకు పెట్టుకో. ఏమైతా ఎందుకు పెట్టుకుంటారు మైదాకు? అయిపోయి బట్టలు పెట్టి అయిపోయినాయి, ఏం లేవు. అమ్మా మైదాకు ఎందుకు పెట్టుకుంటారు? శృంగారానికా? జిట్టి చుక్క పెడతాను నీకు. పెడతాను బట్ట ఏం కాదు, పెట్టుకో. నువ్వు కూర్చుంటే ఇప్పుడు ఏం పని చేస్తానవే? కూసో. నీ బిడ్డల పేరు ఏం పేరు? రాదా పోషవా అంటే ఆ పేరు పెట్టదు. కానీ కడుపులు ఉన్నప్పుడు గొల్లపల్లి తల్లి చచ్చిపోతాయంటే ఈ నిండు మనిషి తల్లి అయితే చచ్చిపోతుంది అని చెప్పి అడ తెచ్చి కట్టేసి కొడుకే కానీ బిడ్డే కానీ నీ పేరు అయిపోతామని వ్యక్తులు వ్యక్తి ఒక పోషవ పుట్టింది. పుట్టినాక పోషవ తల్లి పేరు పెట్టిళ్ళు. 21 చేసినాడు. ఆ ఆటలు కోసిళ్ళు, పువ్వులు చేసిళ్ళు. మళ్ళీ ఇటుకలు తీసినాడు. మళ్ళీ ఆటలు కోసి పువ్వులు చేసిళ్ళు, మళ్ళీ ఇటుకలు తీసిళ్ళు. ఆ పేరు పెట్టి వాళ్ళు మళ్ళీ ఒరుగు కొనకపోతే మళ్ళీ పిల్లలు ఒక శాంత పెట్టాడు. ఆ పేరు వాళ్ళ శాంత మా పేరే. ఇవి పెద్దగా వచ్చినాక వీళ్ళు చిన్నగా వచ్చినట్టు. మామయ్య చిన్నగా వచ్చిండు, అక్క పెద్దగా వచ్చిందని పేరు మార్చిండు. మళ్ళీ శాంత పెట్టిండు. సాంబయ్య శాంత కలవాలని శాంత పెట్టిండు. నీకు ఏ బిడ్డ అంటే భయం? ఏ బిడ్డ అంటే భయం నీకు? పోసామంటే భయం. పోబుద్ది కాదు, అవుతుంది కాదు. భయం అవుతుందా? భయం అవుతుందని చెప్పి చూస్తే తీసుకోవచ్చు. కుక్కలు కానీ ఉరికొస్తాయి. అయ్యకి ఏ బిడ్డ ఇష్టం ఉండే? అయ్యకి ఏ బిడ్డ ఇష్టం ఉండే? 2 మీద మా చిరం ఉండేది. 2 బిడ్డలు అంటే ఇష్టం ఉండేనా? 2 మీద ఉండేది. కానీ రాధా పోసాగా తండ్రి అంత పని తండ్రి అంత తెలియాలి. రాధక్క కొంచెం అన్నది సపరేకుంటుంది. తిట్టిన పడుతుంది, కొట్టిన పడుతుంది. అది వచ్చిందా రాధక్క? ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చిందా రాధక్క? జనాలకు అందరూ వచ్చింది. ఇంత అయితే పని నువ్వు గురి దడుకోవాలి. జనాలకు వచ్చిపోలేదు. ఇప్పుడు మంచిగా పెట్టినా మైదాకు మంచిగా ఉంచుకో, పావు గంట ఉంచుకో.
ఇక మంచిగా చూడనికి మంచిగా ఉంటది, వాసన కూడా మంచిగా వస్తుంది. కానీ కొద్ది రోజులు 2-3 రోజులు మంచి వాసన వస్తుంది. నేను కూడా పెట్టుకుంటా, కాళ్ళకి ఇట్లా పెట్టుకుంటా నేను. కానీ అవ్వకు నీకు చాలు. చానే తెంపుకొచ్చిన, చానే ఉండాలని. కన్నది మనం బాత్రూమ్ పాయింట్ అటు ఉన్నదే మన సెట్టే, సంపెద్దమ్మ ఇంటి పాయింట్ లేదా, అక్కడ చెట్టు మొలిసింది. ఇక కొమ్మలు వస్తానే అంటే ఆ కొమ్మలన్నీ రోమన్నది అమ్మ, ఇరిసిగా పెడతాను. వాళ్ళకటు బాట నడవకుండా పెరుగుకొస్తాను, సుక్కలు పెడతాను బట్. నీకెందరు మనమరాళ్ళు? నాకు 7 వీళ్ళు 7, వాళ్ళు 4, ముగ్గురే వాళ్ళు. రాధక్కకి 2, కోసాకు 1. కొడుకుల బిడ్డలమ్మా. రాధకు ఒక కొడుకు చచ్చిపోయాడు, కోసాకు విడి చచ్చిపోయింది. రాధక్కకు 4 కొడుకులు 2 బిడ్డలు, కోసాకు 2 కొడుకులు 2 బిడ్డలు. విడి చచ్చిపోయినా విడి మంచిగా ఉంచుకో. కోసాక కొడుకు చచ్చిపోయి విడి చచ్చిపోయింది. రాధక్క కొడుకు చచ్చిపోయింది. మంచిగా ఉన్నదా? నచ్చిందా అవ్వ నీకు మైదాక్? మైదాక్ నచ్చిందా? నచ్చింది. మంచిగా ఉన్నదా? ఉంచుకో, పావు గంట ఉంచుకో. పావు గంట ఉంచుకుంటే మంచిగా ఎర్ర పడుతుంది, మంచిగా ఉంటుంది. మళ్ళీ తీసాను వేయచ్చు. నేను కొద్దిగా నువ్వు వస్తే పోసాను గంజి సంహారం. కానీ ఆమె వచ్చిన ముచ్చటం కావాలి తప్ప. ఇక వాళ్ళు గలీజుగాలే. మళ్ళా రామ బిడ్డ వస్తే అన్నీ కావాలి, పాడాలని వస్తుంది, బిస్కొట్టి కొనుక్కొస్తుంది, తినమంటుంది, మంచిగా తెచ్చుతుంది. కూర్చోరాని మాట్లాడి కూడలు ఒక 10 సార్లు తెచ్చుకోలేదు. అందరికన్నా కదండి పుట్టింది, వదలు పుట్టింది. సరే ఒకసారి శంకర్ ముందుగాల పుట్టిండు, సునీత ముందుగాల పుట్టిండు. సరిగా అందరూ చేతులు పెట్టే, చేతులు ఇట్లా ఇట్లా దూరం మాటపే. మంచిగా పని. కోడలు కొద్ది బాట చేసి వలుతుంది, బాట చేయే, దీన్ని బాట చేసి నేను తీసిస్తా. చిన్నప్పుడు చిన్నక్క నేను అవ్వలుతానే పండుకొని పోయేది. అవ్వ నాకు బాట చేయ, ఫస్ట్ నాకు బాట చేసి అనేది. నేను నాకు ఒకటి చిన్నక్క ఒకటి ఇస్తే మేము ఇద్దరం ఒలిచేది కావా. తెల్లని దాకా మంచిగా అవ్వతలు కూర్చొని ముచ్చట పెట్టుకుంటే ఒలిచేది, దారి చేసి ఇచ్చేది. దారా చిచ్చిగా నీకు దారి చేసింది అవ్వా. ఇంకా ఇట్లా మంచిగా ఒలిచేది, ఇట్లనే ఇక చెరొక్కటి ఇచ్చేది మాకు కదవ్వా. మంచిగా చింతపండు కొడతా అంటే శాస్త్రాలు చెప్తా అంటే చింతపండు కూడా పొట్టు తీసేది, వచ్చి గింజలు తీసేది. మేము ఎప్పుడన్నా ఒకసారి పోయేది అవ్వ దగ్గర పండుకొని. నడిచిపోయింది. ఏడు కానీ బయట చపాతి ఏది పుట్టుకోవచ్చు, ఏది పుట్టుకోవాలి. బయట కూలలు పెడతాడు, అర్థం చెప్తాడు. చక్కెర కానీ చూస్తూ ఉన్నది లోపల. చెప్తారా యశబాబాయ్? యశబాబాయ్ అవుతాడు ఏమన్నా పని? యశబాబాయ్ అవుతాడు ఏమన్నా పని? అప్పుడు కూడా కూరగాయలు తెస్తాడు. 4 గంటల రాత్రి పోయి కూరగాయలు తెచ్చి పోతాడు. మళ్ళీ వస్తాడు, వాళ్ళకు కూర కొక్కతాడు. అదే మళ్ళా ఇట్లా శవం తెచ్చి మళ్ళీ రావాలి మనసు పలాలు వచ్చిందంటే ఇంటి గంట తెచ్చి కూరగాయలు తెచ్చి కూర తెచ్చి వండి పడతాడు. కూర పడుతుంది పడతాడు. బాబా ఎంత పని చేసిండు చూసినావా? నువ్వు హరీష్ జీతాడు తీవ్ర తక్కువ పోసుకుంటాడు.
అక్కడ ఇట్లా పెట్టుకో ఇట్లా దా. అక్కడ పెట్టవారా నువ్వు కూడా పెట్టుకో అక్కడ పెట్టుకో బాగా పెట్టినా వచ్చినట్టు ఈ శరీరానికి చిరాకి ఏ అక్కకి పెట్టు అక్క పెట్టవా తీసుకో ఫోటో వీడియో ఇస్తానా గట్ల బాబా ఎంత పని చేసిండు చూసినావా చూస్తా తాగుతావా అక్కడ నువ్వు పెట్టవా కేకు నువ్వు పెట్టవా కూర్చో పెట్టలే వడతా వెనకాకు మళ్ళీ పెట్టినా పెట్టినా ఇగో నువ్వు తీస్తావు అదే అర్థం పట్టు పెట్టాలి రే మామ వెళ్తా నాకు మామ ఏ చాలు నాన్నకి నాన్నకు ఏ చెల్లి కేకు కేక్ తిందా మీరు పెట్టలేదు వాడు పెట్టలేవాడు ముగ్గురు నేనే పెట్టా మేకప్ వేసుకున్నట్టు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా కడిగిపో టీ పట్టుకునే స్థితి కానీ బలం బాగున్నది